హలో అండి, నమస్తే. ఈరోజు మనం స్వీట్ గుమ్మడికాయ అండి పాలినేషన్ చేద్దామండి. ఇది మేల్ అండి, మేల్ ఫ్లేవర్. ఇది చూడండి, మేల్ ఫ్లేవర్ ఇలా ఉంటుంది. ఓన్లీ ఫ్లేవరే వస్తుంది, ఇక్కడ ఏమి ఉండదు, కాయ ఉండదు. ఫీమేల్ చూపిస్తానండి, రండి. ఇదిగోండి, ఇది ఫీమేల్ అండి. ఫీమేల్కి ఇదిగోండి ఇలా కాయ వస్తుంది. ఇదిగోండి ఇలా కింద చిన్న పిండి వచ్చి ఇలా ఫ్లవర్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ మేల్ ఫ్లవర్ని ఇందులో పెడదామండి. నేను వాటికవే అవుతాయి అని చెప్పి నేను వదిలేసానండి. 3 కాయలు అయ్యి మురిగిపోయినాయి. తర్వాత నేను పాలినేషన్ చేశానండి. చేసిన తర్వాత 3 కాయలు అయినాయి. ఈ సైజు వచ్చాయండి. ఈ సైజు వస్తే పండు ఈగ బారిన పడి ఇంత కాయ కుళ్ళిపోయినాయండి. ఇప్పుడు మనం దీనికి ఎలా కవర్ చేయాలో చెప్తానండి. ఇదిగోండి, ఇది ఈ బ్యాగు కడుతున్నానండి. దీనికి పండుగ కుట్టకుండా దాన్ని పాడు చేయకుండా ఉండడం కోసం. 3 కాయలండి, సైజు చక్కగా పెరిగాయి. సంక్రాంతి కల్లా నాకు గుమ్మడికాయలు వచ్చేస్తాయి అనుకున్నాను. సైజు చాలా స్పీడ్గా పెరిగినాయండి. పెరగడం మాత్రం ఎంత స్పీడ్గా పెరిగాయి అంత తొందరగా పాడు చేసినాయి. ఇదిగోండి, ఇలాగ జిప్పు ఉన్న కవరు వేసాను. ఇవి మనకి ఫ్రిడ్జ్లో మనం కూరగాయలు నిల్వ చేసుకోవడానికి కవర్లు దొరుకుతాయండి, మనకి ఫ్యాన్ షాప్లో దొరుకుతాయి. ఇలాంటి బ్యాగులు తీసుకొచ్చి పెడితే పండుగ బారి నుంచి మన కాయలని ఈ విధంగా కాపాడుకోవచ్చండి.